హాయ్ అందరికీ నమస్కారం. భారతదేశం మరో కొత్త రికార్డు సృష్టించబోతోంది. ఆ రికార్డు ఏంటంటే ఇప్పటి వరకు మనకి కావలసిన రక్షణ ఉత్పత్తుల్లో మనము 65% మాత్రమే సమకూర్చుకుంటున్నాం. 35% బయట నుంచి కొనుక్కుంటున్నాం. ఉదాహరణకు మనకు కావలసిన కొన్ని ఫైటర్ జెట్స్ని, అలాగే గగనతల రక్షణ వ్యవస్థని రష్యా నుంచి కొనుగోలు చేశాం. కొన్ని రఫేల్ లాంటి యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశాం. కానీ చాలా వరకు మనం దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటా ఉన్నాం. మనకు ఆ టెక్నాలజీ వచ్చేసింది. అంటే మొదట్లో అది పాశ్చాత్యుల దగ్గర టెక్నాలజీ ఉన్నప్పటికీ ఏదైనా కానీ మనం తయారు చేసుకోగలిగిన సామర్థ్యం మన శాస్త్రవేత్తలకు ఉన్నది. కాకపోతే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టగలుగుతారు. అభివృద్ధి చెందిన దేశాలు ఏంటంటే దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ ఖర్చు చేస్తారు. కాబట్టి ఆ ఖర్చు చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు తొందరగా ఎక్విప్మెంట్ దాన్ని తయారు చేసుకోగలుగుతారు. కానీ మనం నిదానంగా ఒక్కోటి సముపార్జించుకుంటాం. ఈవెన్ అణుబాంబులు కూడా మనము సొంతంగానే తయారు చేసుకున్నాం. మన టెక్నాలజీని మనం అణుబాంబులకు కూడా మనం తయారు చేసుకున్నాం. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే 1,27,000 కోట్ల రూపాయలకు సంబంధించి లాస్ట్ ఇయర్ 2023-24లో మన రక్షణ ఉత్పత్తులు వచ్చాయి. అయితే ఆ 1,27,000 కోట్ల నుంచి ఇవాళ ఇంకా పెరిగాము. 1,50,590 కోట్ల రూపాయల వరకు మనం రక్షణ ఉత్పత్తులు సమకూర్చుకోగలుగుతున్నాం. అయితే ఇందులో మనం దాదాపుగా 27,000 కోట్ల రూపాయల వరకు మనం ఎగుమతులు కూడా చేస్తూ ఉన్నాం. అంటే మనము తయారు చేసుకుంటున్నాం, మనం ఎగుమతులు కూడా చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని మనం ఎక్కువ తయారు చేస్తాం కదా, మన రక్షణ అవసరాలకు సరిపడా కాకుండా ఇంకా ఉంటే అవి మనం బయటకు ఇస్తాం. ప్రపంచంలో ఇప్పటి వరకు 43% బయటకు అమ్ముతున్న దేశం అమెరికా. అమెరికా ఏం చేస్తుంది? తమ ఉత్పత్తులు బయటకు 43% ప్రపంచ దేశాలకు అమ్ముతోంది. తద్వారా ఎక్కువ డబ్బులు గడిస్తోంది. సో రక్షణ ఉత్పత్తులు మామూలు కాస్ట్ కాదు. మన S-400 మనం చెప్పుకున్న S-400 అనే ఒక గగనతల రక్షణ వ్యవస్థ ఒక్క వెహికల్, ఒక్క బండి మనం కొనాలంటే $100 కోట్ల అవుతుంది. అంతే ఎఫెక్ట్ ఉంటుంది అది. సో అలాగే యుద్ధ విమానాలు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అలాంటి విమానాల్ని అమెరికా ఎంత భయంకరమైన దేశం అంటే వాళ్ళ విమానం మన దగ్గరకు వచ్చి ఆగిపోయి మన దగ్గర ఉంటే కనీసం దాన్ని ముట్టుకొనివ్వలేదు. ఎందుకు అంటే వాళ్ళు నెల రోజుల తర్వాత వచ్చి దాన్ని రిపేర్ చేసుకుని తీసుకుపోయారు. సో ఏదో అర్ధాంతరంగా దానికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అది భారతదేశంలో దిగిందనమాట. అనుమతి తీసుకొని దిగిన తర్వాత అమెరికా వాడు వచ్చి దాన్ని రిపేర్ చేసుకుని తీసుకెళ్ళాడు. ఎందుకు? ఇండియా వాడు దానికి కాస్త చిన్న రిపేర్ ఉంది చేయండి అంటే లోపలికి వెళ్ళే టెక్నాలజీ అంతా చూసేస్తాడని భయం. అంత జాగ్రత్తగా ఉంటారనమాట వీళ్ళంతా కూడా. అమెరికానే ఇవాళ టాప్లో ఉంది. ఆ తర్వాత రష్యా ఉంది, ఆ తర్వాత ఫ్రాన్స్, ఇలాంటి దేశాలు, చైనా అట్లా ఉన్నాయన్నమాట. కానీ భారతదేశం మాత్రం సైనిక శక్తిలో చూస్తే మనం 4వ ప్లేస్లో ఉన్నాము. అలాగే ఉత్పత్తి చేసుకునే స్థితిలో అంటే రక్షణ వ్యయానికి సంబంధించి కూడా చూస్తే మనం 4వ ప్లేస్లో ఉన్నాము. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే ఉన్నాం. అది దేంట్లోనే 4వ ప్లేస్లో ఉన్నాం. కాకపోతే మనం ఇంకా కొన్ని బయట కొంటున్నాం. మనమే ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద DRDO లాంటి సంస్థలు దృష్టి పెట్టాయి. యుద్ధ విమానాల దగ్గర నుంచి బ్రహ్మోస్ లాంటి క్షిపణులు మనమే తయారు చేసుకుంటున్నాం. యుద్ధ విమానాల దగ్గర నుంచి రకరకాల ఎక్విప్మెంట్స్ మనం తయారు చేసుకుంటున్నాం. మన హైదరాబాద్ చాలా దానికి ఒక గర్వంగా ఫీల్ అవ్వడం ఏంటంటే మన హైదరాబాద్లో DRDO ఈ కేంద్రం ఉంది. అవి అనేక ఎక్విప్మెంట్లు తయారు చేస్తూ ఉంది. సో ఈరోజు మనం భారతదేశం ఒక రికార్డ్ ఏదో సృష్టించింది. 1,27,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు తయారు చేయగలిగింది మొన్న సంవత్సరం. ఈ సంవత్సరానికి 1,50,000 కోట్లు వచ్చింది. ఇది అలా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. మనం ఈ రంగంలో కూడా చివరికి మనమే ఇతరులకు అమ్మి డబ్బులు సంపాదించుకునేంత స్థాయికి రాగలం. ఇప్పుడు చూడండి, మనము ఇదేంటి, మనకు శ్రీహరికోట అంతర్జాతీయ రాకెట్ పరిశోధన కేంద్రం ఉంది చూసారా? ఆ పరిశోధన కేంద్రంలో ఇవాళ మనము బయట దేశాల రాకెట్లను కూడా మనమే ప్రయోగించి డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఒకప్పుడు దాని మీద పెట్టుబడి పెట్టాం, ఇవాళ అది మనకు సంపాదించి పెడుతోంది. సో అంత గొప్పగా అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయంగా అది పేరు వచ్చిందనమాట దానికి. అట్లానే ఇవాళ మన రక్షణ ఉత్పత్తులకు కూడా అంత గొప్ప పేరు వస్తుంది. ఏదేమైనా మరొక రికార్డు భారత్ ఖాతాలో చేరిందని మనం భావించవచ్చు.